హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ సుమశ్రీ. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న మేము సంక్రాంతి పండుగకి మా ఫ్యామిలీ అంతా కలిసి రీసెంట్గా పెట్టిన విజయవాడ భవానీపురంలో జలకన్య ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. చూసారా, జనాలు బాగా ఉన్నారు, పండగ సెలవుల వల్ల అనుకుంటా. ఇది ఎంట్రన్స్ అండి. లోపలికి ఒక గుహలా పెట్టారు ఎంట్రన్స్. క్రౌడ్ బాగా ఉన్నారండి. పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఒక బాబు తప్పిపోయాడు. ఇలాగే అనౌన్స్మెంట్లో అనౌన్స్ చేశారు, దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇది ఇంకొక ఎంట్రీ. వెల్కమ్ కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ 2025 విజయవాడ అని పెట్టారు ఎంట్రన్స్లో. ఇదిగోండి, ఇది ఇంకొకటి ఎంట్రన్స్. ఇదంతా కాశ్మీర్లో హౌసెస్ ఎలా ఉంటాయి, కాశ్మీర్ కొండలు ఎలా ఉంటాయి, ఆ మంచుతో కప్పబడిన ఇల్లు, ఆ చెట్లు, అవన్నీ కూడా అనమాట. పైన అయితే గ్లాస్ ఉంది. ఇట్లా లైన్లో నుంచున్నారు చూసారా, అవన్నీ కూడా జలకన్యల దగ్గరికి వెళ్ళడానికి అదొక లైన్ అనమాట. ఇదంతా కూడా ఇలా మొత్తం అట్మాస్ఫియర్. ఇది వచ్చి మంచు కొండలు ఉంటాయి కదండి, చిన్న చిన్న ఇల్లు, మంచుతో కప్పబడిన ఇల్లు అనమాట. వీటి దగ్గర అందరూ ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. పిల్లలకి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ కదండి. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి ఒకసారి వెళ్ళండి, చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే. ఇవి కాశ్మీర్ యాపిల్ ట్రీస్, అదేమో మినీ వాటర్ ఫాల్స్. ఇంకొక కాశ్మీర్ ట్రీ ఉంది పక్కనే. మనకి సేమ్ అక్కడ కాశ్మీర్లో చల్లదనం ఎలా అయితే ఉంటుందో అలానే ఉండడం కోసం కూలర్స్ పెట్టారనమాట, బాగా చల్లగా రావడానికి. ఇవి వచ్చి పెంగ్విన్స్. పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ కదండి ఇలాంటివన్నీ. ఇదిగోండి, ఇలాంటివి ఇంకొక 3 హౌసెస్ వరకు ఉన్నాయండి అక్కడే. వీటి లోపల వాళ్ళు అయితే ఎలా అయితే చలి కాచుకోవడానికి మంట పెట్టుకుంటారో అట్లానే లోపల లైటింగ్ కూడా పెట్టారండి. చాలా బాగా సెట్టింగ్ అయితే సూపర్గా ఉంది. అఫ్కోర్స్ చాలామంది వెళ్ళే ఉంటారు. ఇదిగోండి, ఇప్పుడు మేము వచ్చిన దారండి ఇదంతా కూడా. పైన గ్లాస్ అలా పెట్టేశారు మొత్తం అంతా కూడా. ఇదేమో జలకన్యల దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక రూట్. ఇది ఇంకొక హౌస్ అనమాట. క్రౌడ్ అయితే బాగా ఉన్నారండి మేము వెళ్ళిన రోజు. మా పాప వీడియో తీస్తుంటే అక్కడ నుంచి ఉంది. ఇదిగోండి జలకన్య. మొత్తం 2 ఉన్నారండి జలకన్యలు, ఏమొక ఆమె. ఇటు క్లౌడ్ ఎక్కువ ఉన్నారు, నేను ఇంకొక వైపు వెళ్ళి తీసాను వీడియో. ఆమె వాటర్తో భలే చేస్తుంది కదండి. ఈమె ఇంకొక జలకన్య. అందరికీ హాయ్ చెప్తుంది, సింబల్ పెడుతుంది. చిన్నపిల్లలకైతే బాగా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. ఇక్కడ జలకన్యల దగ్గర పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఇదిగోండి, ఇది మినీ జూ అనమాట. ఇక్కడ స్టార్టింగ్లో అన్ని బొమ్మలు ఉన్నాయన్నమాట. కానీ ఇది రియల్ పామ్ అండి. చూడండి, దాన్ని టచ్ చేయొద్దని చెప్తున్నారు. కొండ చిలువ పిల్ల అనుకుంటుంది. ఇదిగోండి, ఇక్కడి నుంచి మళ్ళీ రియల్ బర్డ్స్ ఉంటాయి. ఇదిగోండి, రియల్ చిలుక పెద్దవి ఉంటాయి కదా వాటిల్లో అది. ఇదిగోండి, ఇవన్నీ చిన్న చిన్న చిలుకలు అనమాట. మీకు ఇదిగోండి, ఇది ఆస్ట్రాయిడ్ అంటారు కదా, అది పెద్దది, చాలా పెద్దగా ఉందండి. దగ్గర నుంచి పోవాలంటే చాలా భయం వేసింది. మీకు ఇంకో దాన్ని చూపిస్తే పిల్లి. ఇదండి పెద్దకస్త పిల్లి, ఎంతమంది లేపని లాగట్లేదు. ఇదిగోండి, ఇది బట్టికో ఇటు తిరిగేస్తుంది. ఇదిగోండి, ఇవేమో చిన్న చిన్న చిలుకలు అనమాట. ఇదిగోండి, ఇదేమో ఎగ్జిబిషన్.
నేను ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గర వచ్చి వీడియో ఎక్కువ తీయలేదండి, లెంత్ ఎక్కువ అయిపోద్దని చెప్పేసి జస్ట్ ఒక 2-3 తీసాను అంతే. ఇదొకటి కొంచెం వెరైటీగా అనిపించింది నాకు, వెళ్ళిన చోట ఎక్కడ నేనైతే దేన్ని చూడలేదు మరి. ఇంకొకటి వచ్చి ట్రైన్ అనమాట. మా అత్తయ్య, అదిగోండి ట్రైను, మా అత్తయ్య, మా పాప, మా బాబు, మా బుడితెళ్ళు ఎక్కారు. సో అందుకని వీడియో తీశాను. ఇంకొకటి ఉంటుంది పైకి కిందకి వచ్చేది, చూపిస్తాను ఆగండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొద్దిగానే తీశాను. ఇంకా లేడీస్కి అవసరమైన హ్యాండ్ బ్యాగ్స్, హెయిర్ బ్యాండ్స్ అవన్నీ చాలా ఉన్నాయండి స్టాల్స్, కాకపోతే నేను తీయలేదన్నమాట. ట్రైన్ బాగుంది కదండి, క్యూట్గా. ఇదండి చెప్పాను కదా అక్కడ ఇంత కిందకే నుంచి పైకి వెళ్తుంది అనమాట. దీని పేరు నాకైతే తెలియదు. ఇదొకటి తీశాను వీడియో. సో మీలో ఎవరికైనా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.